హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను నాగేంద్రాని అండ్ వెల్కమ్ టు ద ఫ్యాక్ట్స్ జీని. ఐ థింక్ టుడే నేను మాట్లాడబోయే టాపిక్ వన్ ఆఫ్ ద హాటెస్ట్ టాపిక్ ఇన్ ద లైక్ ఈవెన్ ఇంటర్నెట్లో కూడా సేమ్ టాపిక్ అనేది సెర్చ్ కంటిన్యూస్గా పబ్లిక్ అనేది సెర్చ్ చేస్తున్నారు. ఆ టాపిక్ ఏంటంటే రీసెంట్గా ఒక మనకి ఆంధ్రప్రదేశ్ అనే కాదు, జస్ట్ ఇండియాలో అనేది వన్ ఆఫ్ ద ఇష్యూ స్టార్ట్ అయింది. అదేమంటే న్యూ కరోనా ఇన్ఫెక్షన్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుంది. అది జస్ట్ దాని గురించి మీకు ఒక స్మాల్ వీడియో చేశాను, చూడండి మీరేం. ఏపీలో కొత్తగా 357 కరోనా కేసులు స్టార్ట్ అయినాయి. అంటే డే బై డే అనేది ఇంక్రీజ్ అవుతున్నది, తగ్గుతున్నది. దానికి తోడు ఆంధ్రప్రదేశ్ లాక్స్ 438 న్యూ కోవిడ్ కేసెస్ అండ్ 2 days అకార్డింగ్ టు ద 21st. ఇది గమనించండి మీరు. రాజమహేంద్రవరంలో కన్ఫర్మ్డ్ కేసెస్ అండ్ డెత్స్ టోటల్ డే బై డే లైక్ థింగ్స్ ఆర్ చేంజింగ్. అంటే నెంబర్స్ అనేది తగ్గుతున్నాయి, ఎక్కుతున్నాయి. మనకి ఇంపార్టెంట్ న్యూస్ ఇప్పుడు మీకు చెప్పబోయే న్యూస్ ఏంటంటే ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ న్యూస్. చూడండి, విజయవాడ ఉమెన్ ఫౌండ్ ఇన్ఫెక్టెడ్ విత్ న్యూ స్ట్రెయిన్ ఆఫ్ కరోనా వైరస్. ఇది అనేది చాలా వైరల్ టాపిక్ అన్నమాట ఇప్పుడు మనకి. అదేంటంటే జస్ట్ ఒక ఎంప్లాయీ, ఏదో ఒక కంపెనీలో చేసే ఎంప్లాయీ రీసెంట్గా యునైటెడ్ కింగ్డమ్ నుంచి ఇండియా, ఆంధ్రప్రదేశ్, రాజమండ్రికి వచ్చింది. ఆమెకేమంటే న్యూ స్ట్రెయిన్ ఆఫ్ కరోనా వైరస్. అంటే ఆమెకి ఆల్రెడీ కరోనా ఏమో వచ్చినట్టుంది, అది అకార్డింగ్ టు ద డెక్కన్ క్రోనికల్ ఆర్టికల్. బట్ అదేమంటే న్యూ, కొత్తగా ఏదో కొత్త ఇష్యూ స్టార్ట్ అయింది. ఇదేనండి, చూడండి నెక్స్ట్. యూకే రిటర్న్, సేమ్ ఆర్టికల్ వీళ్ళు కూడా పబ్లిష్ చేసినారు. యూకే రిటర్న్ రీచెస్ రాజమండ్రి ఫ్రమ్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ లేటర్ టెస్టెడ్ పాజిటివ్. ఇది మనం మాట్లాడుకునే కరోనా కాదు, ఇది కొత్తగా ఇన్ఫెక్షన్ అయ్యిండే కరోనా. అంటే ఆల్రెడీ ఇష్యూ విపరీతంగా ఇష్యూ ఉంది కరోనా గురించి. బట్ ఇప్పుడు ఏమంటే ఆల్రెడీ మన సైంటిస్టులు కరోనాకి మందులు కనుక్కుంటున్నారు. అది ఇంకా క్లియర్ కాకనే ఇంకో కొత్త కరోనా స్టేజ్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు మనం ఏమంటే ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా అంటే జస్ట్ ఫాలో ద గైడ్ లైన్స్ గివెన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అదొకటి నేను చెప్పగలను. అండ్ ప్రతి ఒక్కరు మీరు సేఫ్టీ మెజర్స్ అనేది ఫాలో కాండి. జస్ట్ డోంట్ ఇగ్నోర్ ద కరోనా. ఇది చూడండి, ఆమె విజయవాడకు వచ్చింది, ఆమెకి ఆల్రెడీ టెస్టెడ్ పాజిటివ్ ఫర్ న్యూ ఇన్ఫెక్షన్ ఆఫ్ కరోనా. అగైన్ ద ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు కూడా సేమ్ ఆర్టికల్ పబ్లిష్ చేశారు. మిస్సింగ్ COVID-19 పాజిటివ్ ప్యాసింజర్ ఫ్రమ్ యూకే ఫౌండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, రాజమండ్రి. సో ఆల్మోస్ట్ మీరు గూగుల్లో సెర్చ్ చేసే కరోనా అనేది ఆల్మోస్ట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వైరల్ టాపిక్ అనమాట. అంటే మనం ఏమి గుర్తు పెట్టుకోవాలంటే ఇది చాలా స్ప్రెడ్డింగ్ అనేది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. కరోనా ఎలా స్ప్రెడ్ అవుతుందో, విత్ ఇన్ అవర్స్లో స్ప్రెడ్ అవుతుంది, విత్ ఇన్ డేస్లో స్ప్రెడ్ అవుతుంది. మీరంతా ఇప్పుడు ఒకటి సేఫ్టీగా ఉండాలి, హైజీనిక్గా ఉండాలి. సెకండ్ ఏమంటే దీనివల్ల ఇంకొక ఇష్యూ ఏం జరుగుతుందంటే, అగైన్ ఆంధ్రప్రదేశ్ అనే కాదు, ప్రతి స్టేట్ వాళ్ళు కొత్తగా ఆలోచిస్తున్నది ఏమంటే స్కూల్స్ అనేది కంటిన్యూ చేయాలా, క్లాసెస్ లేదా స్కూల్స్లో ఒకవేళ కంటిన్యూ చేసి ఏమైనా ఇష్యూ వస్తుందని ఆలోచిస్తున్నారు. జస్ట్ మీరు ఇవంతా విత్ ఎవిడెన్స్ అన్ని మీకు చూపిస్తున్నాం, చూడండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద ఫ్యాక్ట్స్ జీని.